దూరపు కొండలు నునుపని. ఇదివరకు మనకి పల్లెలు నచ్చల, పట్టణాలకు వెళ్ళాం. పట్టణాలు నచ్చల, మెట్రో నగరాలకు వెళ్ళాం. మెట్రో నగరాలు నచ్చలేదు, విదేశాలకు పోయాం. దానికి అక్కడికి వెళ్ళాలంటే ఇప్పుడు కొన్ని అర్హతలు కావాలి. అందుకోసమని సంపాదించిన సొమ్ములతో విదేశాలలో యూనివర్సిటీల్లో సీట్లు సంపాదించి ఆ విదేశాలలో యూనివర్సిటీ విద్యార్థులుగా అడుగు పెడుతున్నాం. అక్కడ ఏదో చిన్నపాటి పనులు చేసుకుంటూ ఆ ఫీజుల్ని రీపే చేసుకుంటూ అక్కడ చదువు పూర్తయితే అక్కడే ఏదో డాలర్లలో డబ్బులు వస్తాయి అన్నటువంటి ఉద్దేశంతో వెళ్ళిపోతున్నారు. అట్లా వెళ్తున్న వాళ్ళు అమెరికా కొంత రిస్ట్రిక్ట్ చేసేటప్పటికి బ్రిటన్కి కెనడాకి ఎక్కువ వెళ్తూ వచ్చారు. ఇప్పుడు బ్రిటన్లో ఉన్నటువంటి వ్యవస్థ ఏంటయ్యా అంటే ఇట్లా ఈ మధ్యకాలంలో రిస్ట్రిక్షన్స్ పెట్టుకొచ్చింది. ఇలాగా ఎట్లా పడితే అట్లా ఇవ్వట్లా. వాస్తవంగా బ్రిటన్లో ఉన్న మిత్రులు చెప్తూ ఉంటారు, రోడ్డు మీద తెలుగులో మాట్లాడుకుంటూ ఎక్కువ మంది వెళ్తూ ఉంటారు. ఎందుకయ్యా అంటే ఎక్కడ చూసినా మన తెలుగు వాళ్ళే ఉంటారు. యూనివర్సిటీలో ఒక 30 మంది ఒక బ్యాచ్లో ఉన్నారంటే అందులో 20 మంది దాకా మన వాళ్ళే ఉంటారు. అట్లాగే అక్కడ ఉన్నటువంటి డామినోస్ పిజ్జా దగ్గర నుంచి అనేకమైనటువంటి బిజినెస్ల్లో మన వాళ్ళే వర్కర్స్గా పనిచేస్తూ ఉంటారు అన్నటువంటిది. హార్డ్ వర్కింగ్ నేచర్ ఉన్నోళ్ళు కాబట్టి మన వాళ్ళని అనుమతిస్తుంటారు అన్నట్టు. అంటే అంతగా మనోళ్ళు బ్రిటన్లో పాతుకుపోయారు. ఇప్పుడు అక్కడున్న ఈ యూనివర్సిటీలకి ఒక రిస్ట్రిక్షన్ పెట్టింది. యూనివర్సిటీలో చదివే విద్యార్థులకి బ్రిటన్ ప్రభుత్వం ఇలాగ వస్తున్న వలస వాళ్ళతో లోకల్ వాళ్ళకి ఉపాధి కోల్పోతున్నారన్నటువంటి ఉద్దేశంతో రిస్ట్రిక్షన్ పెట్టింది. ఎక్కువ మందిని అనుమతించటం లేదు. దీంతో యూనివర్సిటీలు క్రైసిస్లో పడ్డాయి. 40% యూనివర్సిటీలు ఇప్పుడు విలీనం దిశగా సాగుతున్నటువంటి ప్రక్రియ అక్కడ విద్యా సంక్షోభానికి సాక్ష్యమైంది.